నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఆంధ్రప్రదేశ్లో పౌరుల ఓట్లని హైజాక్ చేస్తున్నారు. అయితే ఐపాక్ ద్వారా దీన్ని అనుసంధానం చేసి పక్కదారి పట్టిస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుల ఓట్లని హైజాక్ చేస్తున్నారు అంటే ఏ విధంగా, అసలు దీన్ని ఎలా చూడాలి సార్? సో పౌరుల ఓట్లను కానీ ఓట్లను కాదు కానీ పౌరులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని హైజాక్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ను కనుక మనం చూస్తే, ఇప్పుడు వాలంటీర్లు గత వారం రోజుల నుంచి కూడా ఇంటింటికి వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే, ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంక్షేమ పథకాలను అందజేశారు, ఆ కుటుంబంలో ఎవరెవరికి విద్యా దీవెన అందింది, లేదంటే విద్యా కానుక అందింది, లేదంటే రైతు భరోసా అందింది, లేదంటే అమ్మఒడి అందింది, ఇలాంటివన్నిటి కూడా లిస్ట్ అవుట్ చేసి ఈ 5 సంవత్సరాల్లో ఇంత 2.5 లక్షలు లేదా 3 లక్షలు మీకు అందింది అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు వాలంటీర్లు. చూపించిన తర్వాత మీకు అందిందా లేదా అని కింద సంతకం పెట్టించుకుంటున్నారు. సంతకం పెట్టించుకున్న తర్వాత ఈకేవైసీ చేయించుకుంటున్నారు. సో అంటే ఏంటి, వాళ్ళ డేటా మొత్తం ఈ ఈకేవైసీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత కులగణన చేస్తున్నారు. కులం, క్యాస్ట్కి సంబంధించి కులగణన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా దాదాపు కులగణన చేయాలని చెప్పి క్యాబినెట్ తీర్మానించిన తర్వాత అది స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఆ కులగణన అయిపోయిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అస్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఆపకుండా అన్అఫిషియల్ గా కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వానికి వెళ్దు, వాలంటీర్ల దగ్గర నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతుంది, లేదా ఐపాక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఐపాక్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే కదా. సో ఐపాక్ సంస్థ అనేది వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్ అయిపోయినప్పటికీ కూడా వాలంటీర్లతోటి వాళ్ళు టైఅప్ అయిపోయి వాళ్ళు ఈ మొత్తం డేటాని తీసుకుంటున్నారు అనేది ఒక సమాచారం. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఐపాక్కి డబ్బులు ఇస్తూ వచ్చింది అన్అఫిషియల్ గా. ఇప్పుడు చెన్నైలో ఒక కంపెనీని ఫ్లోట్ చేసి, ఒక సూట్ కేస్ కంపెనీని, దాని ద్వారా వీళ్ళకి 40 కోట్లు 50 కోట్లు ఇచ్చారు అనేది ఆ మధ్యకు వచ్చినటువంటి న్యూస్. ఇది ఐపాక్ ఇచ్చారని చెప్పి. సో ఈ ఐపాక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాలంటీర్లకు సంబంధించిన మొబైల్స్ ఉంటాయి, ఈ మొబైల్స్ తోటి అనుసంధానం అయిపోయి మొత్తం డేటాని ఎప్పటికప్పుడు వాళ్ళు తీసేసుకుంటున్నారు అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, కులగణన జరుగుతుంది కాబట్టి అసలు ఎంతమంది బీసీలు ఉన్నారు అంటే, బీసీలు అనే కాదు, బీసీలో దాదాపు 76 రకాలు పైగా ఉన్నారు సబ్ క్యాస్ట్లు బీసీల్లోనే. బీసీలు అంటే చాలా క్యాస్ట్లు ఉన్నాయి. సో ఆ క్యాస్ట్లో ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒకటి. తర్వాత కాపు, బలిజ, ఒంటరి, తెలగ అని చాలా ఉన్నాయి కదా. సో ఆ క్యాస్ట్లో కూడా చాలా ఉన్నాయి. అలాగే రెడ్డిస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. రెడ్డిస్లో కూడా పంట రెడ్లని, కర్ణాటక రెడ్లని, లేదంటే పెడకంటి రెడ్లని, ఇలా రకరకాలు ఉన్నారు రెడ్లలో కూడా. సో ఇలా క్యాస్ట్ వైజ్ మొత్తం తీస్తున్నారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం, ఏ రెడ్డి, పంట రెడ్డా, లేదా పాకనాటి రెడ్డా, లేదా పెడకంటి రెడ్డా, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరు ఎంతమంది ఉన్నారనేది మొత్తం సబ్ క్యాస్ట్ వైజ్గా డేటా తీస్తున్నారు. ఆ డేటా దాదాపు 1 మంత్ నుంచి తీస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన జరగాలి అనేది ఒకటి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ కులగణన చేస్తున్నారు. బీసీలు కాకుండా అన్ని రకాల క్యాస్ట్లకు సంబంధించి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది క్లియర్గా చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు? వాలంటీర్ల చేత చేపిస్తూ ఉన్నారు. సో అది ఆ డేటా మొత్తం కూడా ఇప్పుడు ఐపాక్కి వెళ్తుంది అనేది ఒకటి. ఇప్పుడు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు వాలంటీర్ల సహాయంతో ఈ మొత్తం డేటా సేకరిస్తున్నారు అనేది ఒకటి అందరికి తెలిసినటువంటి విషయమే. సో మొత్తం మీద ఏంటంటే, వ్యక్తిగతమైనటువంటి గోప్యత కానీ, వ్యక్తిగతమైనటువంటి సమాచారం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోయింది. వాలంటీర్ల దగ్గర కొన్ని లక్షల మొబైల్ ఉన్నాయి. దాదాపు వాలంటీర్లే 1,50,000 పైన ఉన్నారు. సో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా సమాచారం, వ్యక్తిగతమైన సమాచారం. సపోజ్ ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకుంటే, ఆ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు అనుకున్నాం. ఈ నలుగురికి సంబంధించి వాళ్ళ ఏజ్, వాళ్ళ ఏ క్యాస్టు, వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ అందుతున్నాయి, తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ వయసు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారా, వేరే ప్రాంతంలో చదువుకుంటున్నారా, ఇవన్నీ మొత్తం సమగ్రమైనటువంటి మొత్తం డేటాని తీసేసుకున్నారు. గతంలో కూడా కేసీఆర్ తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ చేశారు.
సమగ్ర సర్వే అని చెప్పి ఒకటి చేశారు తెలంగాణలో కూడా సమగ్ర సర్వే అని చెప్పి చేసి ఏ క్యాస్ట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం డేటా తీసేసుకుని ఆయన పెట్టేసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆయన పర్సనల్ దగ్గర ఉంది, దాన్ని ఇంతవరకు బయట పెట్టాల. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కులాల పరంగా మొత్తం ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మొత్తం తీసుకొని ఆ డేటాని హైజాక్ చేశారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అసలు వాలంటీర్ల వ్యవస్థే అసలు అది ప్రభుత్వ వ్యవస్థ లేకపోతే ప్రైవేట్ వ్యవస్థ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థ అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని కేటగరైజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా నాన్న తంటలు పడుతుంది. రాజ్యాంగంలో ఉన్న నిబంధనలన్నింటినీ కూడా తీసి అసలు వీళ్ళకి సిఆర్పిసి వర్తిస్తుందా లేదా రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి ఏమైనా నిబంధనలు వర్తిస్తాయా అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాత ఫైనల్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది ఏంటంటే వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే నిబంధనలు వర్తిస్తాయో అవన్నీ వర్తిస్తాయి. ప్లస్ సిఆర్పిసి కింద సెక్షన్లు కూడా పెట్టచ్చు వాళ్ళ మీద. సిఆర్పిసి కింద వాళ్ళు కనుక ఇప్పుడు డేటాని తస్కరిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ ఒక నిర్ధారణకి వచ్చేసారు. ఒక నిర్ధారణకు వచ్చేసి ఇప్పుడు వాలంటీర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత ఇప్పుడు విపక్షాలన్నీ వెళ్ళి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళు ఇప్పుడు కులగణాల పేరుతోటి మొత్తం డేటా తస్కరీ చేస్తున్నారు, ఈ డేటాని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళు ఓటర్స్ని మభ్యపెట్టేటువంటి అవకాశం ఉంది అనేది విపక్షాల యొక్క ఆందోళన. ఆ ఆందోళనని ఎన్నికల కమిషన్ దగ్గర ముందు పెట్టారు. సో ఇప్పుడు ఏంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు దాదాపు 40-50 మందిని సస్పెండ్ చేశారు. మిగిలినటువంటి వాళ్ళు ఇవాళకి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు లబ్ధి పొందారు కదా మీరు, కాబట్టి జగనానికి మళ్ళీ ఓటేయండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఓటేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మీ అకౌంట్లకు డబ్బులు పడవు అనేటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని కట్టడి చేయడానికి ఇప్పుడు సివిజిల్ యాప్లో ఫోటోలు తీసి పెడుతూ ఉన్నారు. ఆ క్రమంలో దాదాపు 40-50 మంది సస్పెండ్ అయ్యారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ ప్రచారం ఇంకా ముమ్మరం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాథమికంగా అక్కడ ఉండేటువంటి వాలంటీర్ని పిలుచుకొని ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని ప్రచార బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పచెప్తున్నారు. అప్పచెప్పి మనీ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి తర్వాత గిఫ్ట్లు రకరకాల గిఫ్ట్ల దగ్గర నుంచి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమం వీళ్ళ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిషేధించింది, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు అసలు వాలంటీర్ని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనొద్దు అని చెప్పి ఆల్రెడీ చెప్పేసింది ఎన్నికల కమిషన్. అయినప్పటికీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దాన్ని ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కా ఆధారాలతో సహా వాళ్ళ మీద కనుక సివిజిల్ యాప్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పుడు తాజాగా చెప్పింది. కాబట్టి సిఆర్పిసి కింద కనుక వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం, 1 సంవత్సరం జైలు శిక్ష అని చెప్పి అంటున్నారు ఆ సెక్షన్ల ప్రకారం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలు ఈ డేటాని కనుక వాళ్ళు తస్కరించినట్టు ప్రూవ్ చేయగలిగితే, ఇప్పుడు వాళ్ళు ఆ డేటాను దొంగిలించారని చెప్పి చెప్తున్నారు కానీ దాన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయగలిగితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే జైలుకి పంపించవచ్చు. ఎందుకంటే కులగణన చేస్తున్నారు, వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంది, మొబైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొబైల్స్ని ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు మొబైల్స్ని అసలు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు డిమాండ్ కూడా అదే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ డిమాండ్ కూడా అదే, వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని. ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఇప్పుడు ఐప్యాక్ అనుసంధానం అయింది, ఐప్యాక్ వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు ఆ మొబైల్స్ని. సో వాటిని బేస్ చేసుకొని వాళ్ళని ప్రొవోక్ చేయడానికి రేపు ఎలక్షన్ టైంలో వాళ్ళని మభ్యపెట్టడానికి లేదంటే వాళ్ళకి తాయిలాలు ఇవ్వడానికి దీనికి వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో వ్యక్తిగతమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మొత్తం వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వేచ్ఛ అంతా పోతుంది. వాళ్ళ మీద రైట్ చేసే అవకాశం ఉంది. మొత్తం నీకు సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది అనుకోండి, అప్పుడు నీ మీద రైట్ చేస్తారు, సహజంగా రైట్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. సో అలాంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఈ సమాచారం మొత్తాన్ని హైజాక్ చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ డేటా, కులగణన డేటా అనేది ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూడాలి ఎలక్షన్ కమిషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.